హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్నేపల్లి ప్రత్యూష వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మనం వీడియోలో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం బ్రెడ్ ఆమ్లెట్కి ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను అవి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 5 బ్రెడ్ ఆమ్లెట్స్ చేశాను. సో 4 ఎగ్స్ సరిపోతాయి. మీరు మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఎగ్స్ పెంచుకోండి. సో నేనైతే 4 తీసుకున్నాను. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. టమోటోస్, సన్నగా తరుక్కున్న టమోటోస్ జస్ట్ నేను ఒక 2 వేసుకున్నాను. తర్వాత క్యారెట్ తురుముకోవాలి. సో మీరు ఇంకేమన్నా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. సో సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ కాబట్టి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మరీ ఎక్కువ వేసుకోబాకండి పసుపు. సో బాగా బీట్ చేయాలి. ఎగ్స్ అనేది మనకి బాగా నురుగు రావాలి ఈ విధంగా. అప్పుడు మనకి లమ్స్ అనేవి ఉండవు, లేదంటే మనకి మిరప్పొడి అవంతా ఉంటలుగా కనిపిస్తుంది. సో మనం బాగా బీట్ చేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది ఎగ్లోకి. ఇప్పుడు నేను బ్రెడ్ అండ్ ఎగ్ రెడీ అయిపోయింది. ప్యాన్ తీసుకొని అందులోకి బటర్ వేసుకోవాలి. సో బటర్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. సో మనకి బటర్ మొత్తం బ్రెడ్కి అంటుకోవాలి కదా, సో అందుకనేసి. ఇప్పుడు మనం బ్రెడ్ని ఆ ఎగ్లోకి డిప్ చేయాలి. బాగా డిప్ చేసి మనం ప్యాన్లో వేసుకుందాం. సో కొంతమంది స్పూన్తో కూడా వేసుకుంటారు. మనం మరీ స్టైల్గా వేసామనుకోండి అది విరిగిపోతుంది. సో అందుకే మనం చేత్తో వేసుకుందాం. సేమ్ అలానే ఇంకోటి కూడా వేసుకోవాలి. అంటే పైన మనం డిప్ చేసినప్పుడు పైన అంటుకోదు కాబట్టి నేను అలా వేస్తున్నాను. పైన టమోటోస్, ఆనియన్స్ ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లోకి పెంచుకోవాలి. చూడండి, మీరు కాల్చుకునేటప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే మనకి లోపల వరకు కుక్ అవుతుంది, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది ఎగ్ అనేది. సో మనకి ఆ నీసు వాసన అనేది వస్తుంది తినేటప్పుడు. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కాల్చారంటే మనకి ఎగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకున్నాక మనము చీజ్ స్లైస్ వేసుకోవాలి. చీజ్ స్లైస్ అన్నా వేసుకోండి, లేదంటే చీజ్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. తురిమి దాని మీద ఇంకొక బ్రెడ్ దాని మీద వేసేసి ఒక 1 మినిట్ అట్లా అదమాలి. అదిమినామంటే మనకి రెండిటికి స్టిక్ అవుతుంది. తర్వాత వెనుక పక్క కూడా కాల్చుకోండి. సో ఈ విధంగా మనకి గోల్డ్ కలర్లోకి కాల్చుకున్నామంటే కొంచెం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చీజ్ అనేది చాలా బాగా మెల్ట్ అయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదేమంటే మనం నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేసుకుంటామో చూద్దాము. సేమ్ అండి, సేమ్ ప్రాసెస్, సేమ్ అలానే డిప్ చేసుకొని వేసుకోవాలి. సో చీజ్ వేసుకొని అవసరం లేదు, మిగతా అంతా సేమ్ ప్రాసెస్. పిల్లలకి కానీ ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారని, చాలా టేస్టీగా ఉంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈజీ అండ్ హెల్తీ రెసిపీ కూడా ఇది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. చూడండి, సేమ్ మనం అదే విధంగా చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి. హైలో మాత్రం పెట్టి కాల్చుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. సో అందుకని మనం అదుముకుంటూ తిప్పుకుంటూ కాల్చుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఇది నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్. సేమ్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది వచ్చి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. చూసారు కదా, చీజ్ అనేది బాగా మెల్ట్ అయింది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.